పెట్రోల్ డీజిల్ ధరలు. చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి యువగళంలో వెళ్ళాడు. రాష్ట్ర ప్రభుత్వం పన్నులు తగ్గిస్తాం, కేంద్రం పెంచినా సరే రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి పన్నులు తగ్గించి వినియోగదారులకు చౌకగా అందించేటటువంటి బాధ్యత మాది అని చెప్పారు. మేనిఫెస్టోలు కూడా పెట్టారు. అయ్యా లోకేష్ గారు, చచ్చా లవకేష్ గారు, ఎందుకు తగ్గించరండి? యుద్ధం పేరు చెప్పి తప్పుకుపోదాం అనుకుంటున్నారా? తగ్గించండి. మీరు రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి పన్నులు తగ్గించి వినియోగదారులకు చౌకగా ఇచ్చేటటువంటి ఆలోచన చేయగలరా అని సవాల్ చేస్తున్నా. అది చేయరు. అదెందుకు? ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కూల్స్ తెరిసే రోజుకి జూన్లోకి స్కూల్ బ్యాగులు వచ్చాయి, కిడ్స్. నేను చూశారుగా. ఇప్పుడు యుద్ధం అంట, స్కూల్ బ్యాగులు ఎవరంట, పోస్ట్ పోన్మెంట్ అంట. ఏమండి లోకేష్ గారు, ఊరినే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కాదు కదా. నీ విధి నిర్వహణలో నువ్వెందుకు ఫెయిల్ అవుతున్నావు చెప్పమని అడుగుతా ఉన్నా. గెలిచావు మొన్న, ఓసారి ఓడిపోయావు, ఓసారి గెలిచావు, మంచి మెజార్టీతో గెలిచావు, విర్రవీగిపోతున్నావు. నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హత నీకుందా అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఎరుగని వీరుడు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మీరు అక్కడ ఇక్కడ కొట్టేసినటువంటి పార్టీలు తప్ప మీరు సొంతంగా పెట్టుకుని అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీలు కావు అనే విషయాన్ని నారా లోకేష్ బాబు తెలుసుకుంటే మంచిదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అయ్యా మీరేమంటారు? లోకేష్ గారు మొన్న ఇక్కడికి కడప వెళ్ళాడు. కడపలో చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు. చాలాసేపు మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారికి పేరు పెడుతున్నాడు. అదేంటి మెంతాహా ఏదో ఏదో పెట్టాడు పేరు, బెంతాహాయ్ అని. ఏమయ్యా నాకు అర్థం కాలేదు. లోకేష్ నోరు తిరుగుతుందా నీకు? దేశం అంతా తిరుగుతున్నావు. అయ్యో దేశమే కాదు ప్రపంచం అంతా తిరుగుతున్నావు స్పెషల్ ఫ్లైట్లో, నోరు మాత్రం తిరగదు. తెలుగు ఉచ్చరించడం కూడా ఇంతవరకు నేర్చుకోవాలి నువ్వు. సైజు తగ్గావు, ఏదో మందులు వాడి తగ్గావో ఎక్సైజ్ వాడి తగ్గావో నాకు తెలియదు, కానీ సైజు మాత్రం తగ్గావు, నాలిక మందం మాత్రం తగ్గలా. తెలుగు ఉచ్చరించడం కూడా రాదు. కంపట్లేదా అన్నాడు. కనపట్లేదా అనమంటే కంపట్లేదా అంటున్నాడు. ముందు అది నేర్చుకో. జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత పెడుతూ ముద్దు పేర్లు, అసలే నువ్వు ముద్దు అబ్బాయివి, మళ్ళీ ముద్దు పేర్లు పెట్టే కార్యక్రమం. ఎవరో మాధవి ఉంది అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు, మాధవి గారు అహర్నిశలు కష్టపడింది అనాలి, మాధవి గారు కష్టపడింది అంటున్నాడు. ఏంది ఇది? తెలుగు ఉచ్చరించడం కూడా రానటువంటి ముద్దబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారికి పేర్లు పెట్టే దశకు వచ్చావంటే ఒకసారి అర్థంలో చూసుకోవయ్యా. సన్నబడొచ్చు, నాలిక మన్నం తగ్గించుకొని మాట్లాడటం మంచిది. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. ఏం పీకారు అంటాడు. పీకుతారు తొందరపడమాక, నిన్ను ఖచ్చితంగా పీకుతారు. ఈ ఎలక్షన్ సమయం వచ్చేటప్పటికి జనం నిన్ను మామూలుగా పీకరు, అద్భుతంగా పీకుతారు. ఆ పీకుడు సెక్షన్ ప్రారంభమైనప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావో చూస్తాం. ఊరికి నీ విచ్చలవిడిగా నోటికి ఏదొస్తే అది అధికార మదంతో, డబ్బు మదంతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయటం అనేది సమంజసం కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని అనేటటువంటి నైతిక అర్హత నీకు లేదు, మీ నాన్నకి లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీరుడు. కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఒక రాజకీయ పార్టీని పెట్టి కష్టపడి ఓటమి ఎరుగని విధంగా ముందుకు తీసుకువెళ్ళాడు. పార్టీ ఒకసారి అధికారంలోకి వస్తుంది, ఒకసారి అధికారంలోకి పోతుంది, అది వేరే అంశం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడి పోరాట యోధుడిలాగా చేసేటువంటి వ్యక్తిని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇంకా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అయిపోయిందంట. సూపర్ 6 ఓవర్ అయిపోయింది అంటున్నాడు. ఏమైంది? ఆడబిడ్డ నిధి ఏం చేశారు? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఆడబిడ్డ నిధి ఏం చేశారు గుర్తుందా మీకు? మర్చిపోయారా? ఎన్నికల ముందు మాత్రం అన్నీ గుర్తుంటాయి, ఎన్నికలు అయిపోయిన తర్వాత మర్చిపోతారు. మేనిఫెస్టో తీసి బొట్లో పడేస్తారు. నిరుద్యోగ భృతి ఏమైంది? ఎవరికైనా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? సూపర్ 6 అయిపోయింది కడగొద్దు అంటున్నాడు. మరి నిరుద్యోగ భృతి ఏమైంది? నిరుద్యోగ భృతి మాత్రం 50 ఏళ్ళకే ఫెన్షన్ అన్నారు. ఏమైంది 50 ఏళ్ళకి ఫెన్షన్? ఇచ్చిన 143 వాగ్దానాల్లో
కొన్ని అరకొర చేసేసి అయిపోయింది కొట్టని షౌట్స్ మమ్మల్ని ఎవరు అడగడానికి వీల్లేదనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీరు మాట్లాడుతున్నారు.